ఐర్లాండ్లో జన్మించి భారతదేశానికి విద్యావేత్తగా వచ్చి భారతదేశ మహిళలకు ఓటు హక్కు సాధించడం కోసం పోరాటం సల్పడమే కాక స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించి చివరకు చిత్తూరు జిల్లాలోని మదనపల్లిలో స్థిర నివాసం ఏర్పరచుకొని రవీంద్రుని జనగణమనకు బాణీ కట్టిన భారతావని తోబుట్టువుగా మారిన మానవతావాది మార్గరేట్ కజిన్స్ విద్యావేత్త, రచయిత, దివ్యజ్ఞానవేత్త, ఓటు హక్కుదారు, స్త్రీవాది, ఉపాధ్యాయుని అయిన మార్గరెట్ గిల్లెస్పీ 1878 సంవత్సరం నవంబర్ 7వ తారీఖున ఐర్లాండులోని కౌంటీ రాస్కామన్లోని బాయిల్లో జన్మించింది. 1902లో రాయల్ యూనివర్సిటీ ఆఫ్ ఐర్లాండ్ నుండి సంగీతంలో పట్టభద్రురాలైంది. 1903లో కవి, తత్వవేత్త, సాహితీ ప్రియుడైన జేమ్స్ కజిన్స్తో ఆమెకు వివాహమైన తర్వాత మార్గరెట్ గిల్లెస్పీ కాస్త మార్గరెట్ కజిన్స్ అయ్యింది. మహిళల హక్కులు, సమానత్వం, విద్య, శాకాహారం మున్నగు అంశాలపై భార్యాభర్తలు ఇరువురు ఉద్యమాలు నడిపారు. 1908లో మార్గరెట్ కజిన్స్ ఐర్లాండ్ మరియు ఇంగ్లండ్లలో గల మహిళల ఓటు హక్కు కోసం ఉద్యమం నడుపుతూ అరెస్ట్ అయింది కూడా. వీరు 1907లో దివ్యజ్ఞాన సమాజం, థియోసాఫికల్ సొసైటీతో పరిచయం ఏర్పరచుకున్నారు. ఈ నేపథ్యంలో అనిబిసెంట్ ఆహ్వానం మేరకు జేమ్స్, మార్గరెట్ కజిన్స్ ఇరువురు భారతదేశానికి వచ్చారు. తొలుత జేమ్స్ అనిబిసెంట్ వార్తాపత్రిక అయిన న్యూ ఇండియాలో పనిచేసి తర్వాత మదనపల్లిలో గల దివ్యజ్ఞాన సమాజ కళాశాల వైస్ ప్రిన్సిపాల్గా నియమితుడయ్యాడు. మార్గరెట్ ఇంగ్లీష్ టీచర్గా చేరింది. ఆ తర్వాత ఓ చేత్తో విద్యాసేవ, మరో చేత్తో సమాజ సేవ చేసిన సవ్యచాచులు కజిన్స్ దంపతులు. 1917లో మార్గరెట్ కజిన్స్ అనిబిసెంట్ మరియు దివ్యజ్ఞాన శాస్త్రవేత్త డోరతీ జినరాజదాసులతో కలిసి భారత మహిళా సంఘం ఉమెన్స్ ఇండియన్ అసోసియేషన్ స్థాపించి స్త్రీధర్మ పత్రికకు సంపాదకత్వం వహించి ఆ పత్రిక ద్వారా స్త్రీల సమస్యలను ఏకరువు పెట్టింది. 1919లో మార్గరెట్ భారతదేశంలో మహిళల ఓటు హక్కు కోసం డిమాండ్ చేసింది. షీఈస్ ద ఫస్ట్ ఉమన్ టు ఫైట్ ఫర్ ఉమెన్ ఓటింగ్. ఆమె పోరాట ఫలితంగా మద్రాసు రాష్ట్రంలో మహిళలకు తొలిసారిగా ఓటు హక్కు లభించింది. 1922లో మార్గరెట్ భారతదేశంలో మొట్టమొదటి మహిళా మ్యాజిస్ట్రేట్ అయ్యింది. మహాత్మా గాంధీ, సరోజినీ నాయుడు, ముత్తు లక్ష్మీరెడ్డి, కమలాదేవి చట్టోపాధ్యాయ వంటి ప్రముఖులతో కజిన్స్ దంపతులకు మిత్రత్వం ఏర్పడడంతో మార్గరెట్ భారత స్వాతంత్రోద్యమానికి మద్దతునిచ్చింది. బ్రిటిషు వాళ్ల కుహనా రాజకీయాల్ని విమర్శిస్తూ 1932లో వెలువడిన అత్యవసర ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ఆంగ్ల సర్కారు చర్యలను ఖండిస్తూ మాట్లాడినందుకు మార్గరెట్ను అరెస్టు చేసి వెల్లూరు జైల్లో పెట్టారు. రవీంద్రనాథ్ ఠాగూర్ రచించిన జనగణమన గీతానికి మార్గరెట్ కజిన్స్కు అవినాభావ సంబంధం ఉంది. 1919 ఫిబ్రవరిలో రవీంద్రుడు దక్షిణ భారతదేశ పర్యటనకు వచ్చినప్పుడు కొన్ని రోజుల పాటు మదనపల్లి థియోసాఫికల్ కాలేజీలో ఉన్నాడు. ఆ కళాశాలలో మార్గరెట్ సంగీత కచేరీ చేసి నిర్వహించడం గమనించిన ఠాగూర్ తాను రచించిన జనగణమన ఆమెకు వినిపించాడు. అది విన్న మార్గరెట్ గీతంలో ప్రతి పదానికి ఠాగూర్ నుండి అర్థం తెలుసుకుని తన సంగీత పరిజ్ఞానంతో జనగణమనకు బాణీ కట్టి వినిపించింది. ఠాగూర్కు ఆ బాణీ ఎంతో నచ్చింది. 1919 ఫిబ్రవరి 28న జనగణమనకు మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియాగా ఆంగ్ల అనువాదం చేశాడు రవీంద్రుడు. ఈ ఇంగ్లీష్ వెర్షన్కు కూడా మార్గరెట్ బాణీ సమకూర్చింది. ఈ విధంగా మన జాతీయ గీతం జనగణమనకు సంగీతం సమకూర్చి భారతీయుల మనస్సులలో సుస్థిర స్థానాన్ని సంపాదించింది మార్గరెట్ కజిన్స్. 1950 జనవరి 24న జనగణమనను జాతీయ గీతంగా ప్రకటించడానికి ముందు అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మార్గరెట్ రూపొందించిన బాణిని ప్రముఖ సంగీతజ్ఞుడు హెర్బర్ట్ మురిల్కు వినిపించగా మురిల్ విని బాణీ బాగుందని మెచ్చుకొని కాస్త వేగం పెంచాలని సలహా ఇచ్చాడు. అప్పటి నుండి మనం జాతీయ గీతం జనగణమనను 52 సెకండ్లలో పూర్తయ్యేటట్లు గానం చేస్తున్నాం. మార్గరెట్ కజిన్స్ గొప్ప రచయిత్రి. ఆసియా స్త్రీత్వం యొక్క మేల్కొలుపు, నేటి భారతీయ స్త్రీత్వం అనే గ్రంథాలు, విద్యా మహిళల హక్కులపై లేఖలు, కరపత్రాలు,
తూర్పు మరియు పాశ్చాత్య సంగీతం, పరస్పర అవగాహన గూర్చిన వ్యాసాలు వెలువరించడమే కాక, తన భర్త జేమ్స్తో కలిసి వీ టూ టుగెదర్, మేము ఇద్దరూ కలిసి అనే ఉమ్మడి ఆత్మకథను సంకలనం చేసింది మార్గరెట్ కజిన్స్. 1943 సంవత్సరంలో 65వ ఏట మార్గరెట్ పక్షవాతానికి గురైతే మద్రాసు ప్రభుత్వం మరియు జవహర్లాల్ నెహ్రూ ఆమెకు ఆర్థిక సాయం చేశారు. అయితే 1954వ సంవత్సరం మార్చి 11వ తేదీన 76వ ఏట మార్గరెట్ మద్రాసులోని అడయార్లో పరమపదించింది. ఆ తర్వాత 2 ఏళ్లకు ఆమె భర్త జేమ్స్ మదనపల్లిలో మరణించాడు. కొద్ది కాలం మాత్రం భారతదేశంలో ఉండి తర్వాత స్వదేశానికి వెళ్ళిపోవాలని వచ్చిన కజిన్స్ దంపతులు భారత గడ్డతో అనుబంధాన్ని పెంచుకుని భారత ప్రేమికులుగా ఇక్కడే ఉండిపోయి ఈ దేశానికి సేవ చేసి ఇక్కడే తనువులు సాలించారు. దేశం కాని దేశంలో పుట్టి భారతదేశానికి వచ్చి భారతీయులకు విద్యాసేవ, సామాజిక సేవ చేయడమే కాక స్వాతంత్రోద్యమంలో తమ వంతు పాత్ర నిర్వహించిన కజిన్స్ దంపతుల చరిత్ర యువతకు, విద్యార్థులకు ఎంతో స్ఫూర్తిదాయకమే గాక చిరస్మరణీయము కూడా.